పల్నాడు జిల్లా వినుకొండలో కిడ్నాప్ కలకలం రేపింది. వెంకుపాలెం వద్ద నాగరాజు అనే వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. నాగరాజును కిడ్నాప్ చేస్తుండగా ఆయన బంధువు రవి అడ్డుకున్నారు. ఈ క్రమంలో రవికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. నా పేరు ఎర్రిపోయిన రవి. మా వినుకొండ అయితే నేను జంగమేశ్వరపాడులో దుర్గిమల జంగమేశ్వరపాడులో పెళ్లి చేసుకున్నా. ఆ పార్టీ గొడవల వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వాళ్ళు ఈ రోజు ఉదయం రోజులాగే కూరగాయలు వేసుకొని వ్యాపారానికి వెళ్తుంటే ఉదయం 8 గంటల లోపల వాళ్ళకి పార్టీ గొడవలు ఉండబట్టి వల్ల ఒంటేరు నాగరాజు అనే వ్యక్తి బామ్మర్దిని ఎగలటూరు వెంగుపాలెం కురవ కాడ అడ్డుగెలిచి దాడి చేశారు. కత్తులు గొడ్డలతో దాడి చేసి నేను అడ్డం బొద్దులకి నన్ను కానీ కత్తితో తల మీద నరికి ఇంకా ఆ అబ్బాయిని ఈడ్చుకెళ్ళి కార్లు వేసుకొని తీసుకెళ్ళారు. నా సెల్లు అన్ని కానీ వాళ్ళే తీసుకెళ్ళారు. పల్నాడు జిల్లా వినుకొండలో కిడ్నాప్ కలకలం రేపింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఈ కిడ్నాప్ కలకలంకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొదటి ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి పాత కక్షల నేపథ్యంలో ఈ కిడ్నాప్ జరిగినట్లుగా కూడా భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఉదయం వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద ఆటోని అడ్డగించి ఈ ఒక బొలెరో వాహనంలో దిగినటువంటి గుర్తు తెలియనటువంటి 8 మంది ఆ ఆటోలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని, నాగరాజు అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన ఆయన భార్యని, మల్లేశ్వరిని, సమీప బంధువైనటువంటి రవి మీద కూడా దాడి చేశారు. దాడి చేసి వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినటువంటి వాళ్ళు ప్రజెంట్ అయితే మాత్రం వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరు ఈ నాగరాజు అనే వ్యక్తి జంగమేశ్వరంపాడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. వైసీపీ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో అనేక గొడవల్లో కూడా ఆయన ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఏదైతే సంచలనం సృష్టించినటువంటి జల్లయ్య హత్య కేసులో కూడా ఈయన ఒక నిందితుడిగా కూడా నాగరాజు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో వెంటనే కూడా జంగమేశ్వరంపాడు నుండి వినుకొండ రావడం జరిగింది. వినుకొండ వచ్చేసి కూరగాయల వ్యాపారం, ఆటోలో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వెంకుపాలెం వైపు ఆటోను తీసుకొని వెళ్ళాడు. ఆటోను తీసుకొని కూరగాయలు అమ్ముకొని వస్తున్న సందర్భంలో అది గమనించినటువంటి ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు బొలెరో వాహనంలో రావడం జరిగింది. వచ్చి అతను కిడ్నాప్ చేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి రవి అనేటువంటి బంధువు, అలాగే భార్య కూడా అడ్డుపడ్డారు. అడ్డుకున్న నేపథ్యంలో వాళ్ళ మీద దాడి చేసి ఇతన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ నాగరాజు ఎవరైతే కిడ్నాప్ గురైన వ్యక్తి నాగరాజు ఉన్నాడో వాళ్ళ తండ్రి భార్య మాత్రం ఆయన ఖచ్చితంగా కూడా అడవుల్లోకి సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో తీసుకెళ్లి చంపేసి ఉంటారని చెప్పి వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే అక్కడికి రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.